10 కిలోమీటర్లు నడుచుంటాం అటు ఇటుగా. ఇంకా ఎక్కువే. 10 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆటో ఎక్కాం. అంటే అర్థం చేసుకోండి 10 కిలోమీటర్లు ఈరోజు ఈడు వల్లే. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మేము బయటకు వచ్చాం సరదాగా కలిసి తినడానికి వచ్చాం. చూడరు ఒకసారి అందరం కలిసి రావు గారి బిర్యానీకి తినడానికి వచ్చాం. ఆర్డర్ చెప్పాలి ఇప్పుడు. హోటల్కి వచ్చాం కానీ బిర్యానీ లేదంట. సో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాం. చికెన్ వీళ్ళిద్దరు వెజ్ తింటున్నారు, వీళ్ళు నాగుల చవితి అని చెప్పి. ఆడు నేను నాన్ వెజ్ తింటాం. ఫ్రైడ్ రైస్. ఏం ఫ్రైడ్ రైస్? చికెన్ ఫ్రైడ్ రైస్ తినేస్తున్నారు. టేస్ట్ ఎలా ఉందో చెప్పి. కోహ్లీ ఆన్ స్ట్రైక్ 22 కొట్టాడు, నాట్ అవుట్. ఈరోజు 82 కొడతాడు మినిమం. లక్కీ నెంబర్. సెంచరీ కాదు, 82 కొడతాడు పక్క. మా ఊరికి కంబ్యాక్ రన్స్ అయ్యి ఎప్పుడు 82 పక్క. ఫోన్ చూసుకుంటున్నారు ఎక్కడి వరకు వచ్చేళ్ళు. చేస్తుంది అదే క్రికెట్ బ్రో. ఈడేం చేస్తున్నాడు? సైలెంట్ పక్క జరిగాడు. సెల్ఫీలు దిగుతున్నారు వీళ్ళందరూ. వీళ్ళిద్దరు క్యాప్ కోసం కొట్టుకుంటున్నారు. పాప మాట దగ్గర క్యాప్ దొబ్బాడు. అరే లోపల ఉన్నప్పుడు క్యాప్ ఎందుకురా? వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో బిర్యానీ లేదని చెప్పి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాం. చూపిరా. చికెన్ ఫ్రైడ్ రైస్ ముక్కలు తక్కువ వేసారు అండ్ ఆల్సో స్పైసీ లేదు. పర్లేదు, జస్ట్ ఈట్ ఇట్. ఇప్పుడే తిని రావడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. మరీ బాగాలేదు. ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఇచ్చాడు, దానికి సేర్వా లేదు, స్పైసీ లేదు. ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాడు, దానికి కూడా సేర్వా లేదు. మళ్ళీ 220 బిల్లు. 90 వెజ్ ఫ్రైడ్ రైస్, 130 చికెన్ ఫ్రైడ్ రైస్. బొక్క ఈరోజు అంతా డబ్బులు బొక్క ఈరోజు. ఇంకా ఆగలేదు. సగం తిన్నాం, అది కూడా నలుగురు ఉన్నాం. వేరే చోట ఏమైనా తినేసి బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. బీచ్కి వెళ్ళాలి. వీఆర్ ఆన్ ది బస్. 90 రూపీస్, 240. ఇక్కడ 45 అన్నాడు అని చెప్పి నలుగురికి 180 ఉంది కదా. పర్లేదు, 220. ఆటో ఎంత తీసుకుంటాడు? ఆటో అంటే మాత్రం కళ్ళ ముందు దొంగతనం జరిగింది, ఆపలేకపోయాం. కళ్ళ ముందు ఒక ఫోన్ దొప్పించాడు ఒకడు. రోహిత్ శర్మ సెంచరీ మూమెంట్. చుట్టూ బీచ్ వచ్చాం. ఆర్కే బీచ్కి వచ్చాం. వీఆర్ ఎట్ ఆర్కే బీచ్. నుంచుని ఆకలేస్తుందని చెప్పి ఎంత వాళ్ళ చేతికి నుంచున్నాం. వీడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఎంతనా బ్యాంక్ బ్యాలెన్స్? 500. నీదంతా 200. ఈడే రిచ్ అయితే మాకంటే. ఏం లేదు ఫ్రెండ్స్. ఏ దారి దురైనా ఎటు వెళుతుందో అడిగానా. అవాళ్ళు చాలా గట్టిగా వస్తున్నాయి. ఇంకా 4 అయింది. బీచ్లో ఎంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయాలి. మనం లాగ్ చేయాలి. చాలా సిగ్గుగా ఉంది. చూడరా ఒకసారి లుక్ ఇచ్చుకోరా. చిన్న లుక్. హీరో మొహం కనబడతలేదు. ఏమైనా తిన్నారా? పదరా. అరే అది వాళ్ళ ముందు ఐస్ క్రీమ్ ఉందా? పద తీసుకుందాం భయ్యా. అని ఏమేమన్నా ఏం తింటారా? పట్టుకుంటే 60 రూపీస్. బీచ్కి వచ్చి ఐస్ క్రీమ్ తింటాం. చాలా బాగుంది. టేస్ట్ చండాలంగా ఉంది. చా 30 రూపాయలు తీసుకోవాలి. చండాలంగా ఉంది. ఈరోజు అంతా డబ్బులు తప్పేయడానికి రెడీగా ఉన్నాం. ఐస్ క్రీమ్ తింటే ఐస్ క్రీమ్ బాగా. ఫ్రైడ్ రైస్ తింటే 130 బొక్క. ప్రేమ వెల్లువా. ఫౌజీ షిప్ ఇది అనుకుంటా. ప్రభాస్ ఇంట్లోనే ఉంటాడు.
వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ ఇందులో ప్రభాస్ ఉన్నాడు. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది. దిస్ క్యామిల్ 2 guys. అది భలే చూస్తున్నారా, భలే ఎక్స్ప్రెషన్లు ఎత్తున్నారు చూసేవాళ్ళు. చూసారు గాయ్స్, వ్లాగ్ చాలా కష్టపడి తీస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వరకు చేరాలంటే సబ్స్క్రైబ్. వావ్, బాగా చెప్పారు. పై జేబులో పెట్టుకోరు చెయ్యా. అరే సెల్ఫీ తీసుకుంటున్నాడు రీడు. అరే ఫోటో తీస్తున్నాడు అనుకో, సెల్ఫీ తీసుకుంటున్నారు. తీరండి, దొంగన కొడుకు సెల్ఫీలు తీసుకుంటున్నాడు. షేరిష్ డబుల్ డెక్కర్ బస్ అలా వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఈడు ఉన్నాడే, ఈడు చెప్పాడా బ్యాటరీని కెమెరా హ్యాండిల్ చేయడం రాదు, ఫోటోలు మాత్రం బాగా తీయడు. పాపం ఇన్ని ఎరిపప్పని చేస్తాడు. ఇన్ని పాపం అరే ఎన్ని ఫోటోలు తీసాడు పాపం మీ డాడీకి. ఏంటో ఎంతండి ఒకటి? అరే తింటావా? తింటారా? ఒకటే ఉండండి. ఇది వాటర్ మొక్కజొన్న పొద్దు 20 రూపీస్ వర్త్, చాలా వర్త్. ఎలా ఉందిరా? తిన్న నీటిలో 20 రూపాయలు పెట్టి పొద్దు కొనుక్కోవడం బెటర్. అరా వర్త్. దూరం ఉంది వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇదంతా ఈ వ్యూ మొత్తం చూడండి, చాలా బాగుంది. బడ్డీస్ థమ్స్అప్ తాగండి, థండర్ ఫీల్ అవ్వండి. థమ్స్అప్ టేస్ట్ ద థండర్. వచ్చి ఎగ్ నూడిల్స్ ఒక ప్లేట్ చెప్పాం వీడి కోసం. దిస్ బాయ్ లైక్స్ ఎగ్ నూడిల్స్. సాటర్డే చికెన్ తినకూడదని చెప్పి ఎగ్ తింటున్నాడు. ఇది షాక్ అయ్యాడు. ఎందుకు షాక్ అయ్యాడు తెలియదు. 100 రూపాయలకి వచ్చింది ఇది ఎగ్ నూడిల్స్. ఎంత తక్కువ వచ్చింది ఏంట్రా? అంటే ఎక్కువ వచ్చిందండి. ఎవరికి ఎక్కువ వచ్చిందా? ఉప్పు ఎక్కువైపోయింది. ఉప్పు ఎక్కువైపోయింది. వచ్చమంటారు చూడు. ఈరోజు ఏది సరిగ్గా జరగలేదు, లాగ్ రావడం తప్ప. ఇదే పక్కన జరిగింది. ఏదో ఆగైనా వచ్చిందేమో కానీ ఫుడ్ తిన్నాము. ఏదిరా ఏంటి? ఏదైనా బాగుందరా? ఏది బాగా ఒక్క పొత్తప్ప అమ్మ మొక్కజొన్న పోతాం అదొకటి 20 రూపాయలకి మోర్ దాన్ పడుతుంది. మోర్ దాన్ ఏదైనా కానీ థమ్స్అప్ కూడా టేస్ట్ అనిపించదు నాకు ఈరోజు. ఏంటో థమ్స్అప్ మీద కేసేద్దాం. థమ్స్అప్ కూడా మీద టేస్ట్ వేసేది. మా కష్టాలు చూడండి గైస్. ఆటోలు దొరకలేదు. ఆటోలు దొరికితే 300, బస్సులు దొరకట్లేదు. నేను చెప్పాడు అప్పటికి, వేరే రోడ్లు వెళ్తారా అని. వీడు ఉన్నాడే లెఫ్ట్ అన్నాడు, వీడు రైట్ అన్నాడు. అటు ఇటుగా అయిపోయింది. అప్పటికి అడిగాను ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకేమి రైట్లు ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి 3 కిలోమీటర్లు నడిపించడానికి? మా 10 కిలోమీటర్లు నడుచుంటాం అటు ఇటుగా. ఇంకా ఎక్కువే. 10 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆటో ఎక్కాం. అంటే అర్థం చేసుకోండి, 10 కిలోమీటర్లు ఈరోజు. ఈడు వల్లే ఎంత నడుపుతా అన్నాడు. ఈడు ఒకడు లెఫ్ట్కి వెళ్ళాలని చెప్పాడు, రైట్కి వెళ్ళాలైతే. లెఫ్ట్కి రైట్కి ఎంత డిఫరెన్స్ ఇప్పుడు తెలుస్తుంది. విలువేంటో ఎంత తిరిగిన తర్వాత బస్సు ఎక్కాం. డైరెక్ట్ జంక్షన్ దగ్గర దిగుద్ది. ఓడి అమ్మాయి ఎంతరా? అరే 10 కిలోమీటర్లు తిరిగాంరా. ఇది గైస్ కొమ్మది అంటే ఒక 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా తీసుకొచ్చి దింపాడు. ఇది పర్ఫెక్ట్ డే ఇది మనకి. 40 రూపాయలు దొబ్బాడు. మళ్ళీ కొమ్మది దగ్గర ఆపుతాన్ని. కొమ్మది దగ్గర ఆపలేదు. ఇది పర్ఫెక్ట్ డే. ఫైనల్లీ కాలేజ్కి వచ్చాం, హాస్టల్కి. ఈరోజు అంతా వరస్ట్ ఎక్స్పీరియన్స్, అలాగే బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆంధ్ర యూనివర్సిటీ చుట్టూ ఒక రౌండ్ వేస్తాం. ఎలాగైతే ఏముంది ఈరోజుకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ అవినాష్. థ్యాంక్ యూ. బాయ్.